సో సామాజికంగా కరెంటు సిచ్యువేషన్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క చాలా వస్తువులు ఉంటాయి. నేను ఒక 4-5 రోజుల క్రితము పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసినటువంటి మాయముంత ఆ కథ చదివాను. అసలు ఆ మాయ మీద తెలుసు కదా, మాయ అంటే గేదె అయినప్పుడు వచ్చేది, దాని మీద కూడా అంత గొప్ప కథ రాయొచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి, చాలా అద్భుతమైనటువంటి అనుభూతినిస్తుంది. తర్వాత తల్లి ప్రేమ యొక్క గొప్పతనం ఏందన్నది దాన్ని పోల్చుకుంటూ ఆమె ఇమ్మీడియట్గా వాళ్ళ బిడ్డ కూడా, అంటే వాళ్ళ ఇంట్లో ఈ గేదె ఈనినప్పుడు వాళ్ళు పడినటువంటి ఆ ప్రసవ వేదననే వీళ్ళు కూడా అనుభవిస్తారు. అది అంటే గేదె ఈనిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక రకం కారణాలతోటి బిడ్డను దూరంగా ఉంటే అప్పుడే బిడ్డ దగ్గరికి పరిగెత్తుతారు, అంటే ఎంత బాధపడుతుంది. సో అటువంటి మంచి కథలు కూడా ఇంకా వీరు చెప్పినట్టు చదివితేనే మనకి ఎక్కువగా విస్తృతి పెరుగుతుంది, వస్తువు యొక్క సెలక్షన్ ఉంటుంది, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలనేటువంటిది తెలుస్తుంది అనేటువంటిది నాకు అనిపించింది. కాబట్టి ఇందాక ముగ్గురు ఇక్కడ వద్దిరాజు, తర్వాత మెర్సీ మార్గరెట్ గారు, ఆనందచారి గారు, వారు కూడా సృజనాత్మకత గురించి చెప్పారు. ఈ సృజనాత్మకత ఇది, ఇంకో సృజనాత్మకత ఇంకో రకంగా ఉండొచ్చు. ప్రతి మనిషిలో ఏదో ఒక క్రియేటివిటీ అనేటువంటిది ఉంటుందని తెలుసు. ఒకరు మంచి రైటింగ్ రాస్తారు, కొంతమంది వాళ్ళు రాసిన చేసే పనిలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. సో అట్లా ఆ క్రియేటివిటీ మీకు ఇది ఉంది, ప్రజెంట్ చేయడము, ఎక్స్ప్రెస్ చేయడము, కవిత్వాన్ని ప్రజెంట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఒక మీరు సమాజంలో ఉన్నటువంటి అంశాలపైన కావచ్చు, ఇంకా మీరు అనుభూతి చెందినటువంటి విషయాలపైన కూడా రాయడం అనేది చాలా గొప్ప విషయము. చాలా గొప్ప కవిత్వం రాశారు. తొలి ప్రేమ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అలాగా మీ క్రియేటివిటీ నిజంగా గొప్పది. మీరు ఈ కవిత్వం ఇంకా ఇలానే చేయండి. మొట్టమొదటిసారిగా ఈ యువ కవులను ప్రోత్సహించడం అనేది నాకు తెలిసి సాహిత్య అకాడమీ నుంచి మొదలుపెట్టింది నేనే, గత 1 year నుంచి. సో ఏ కవి సమ్మేళనం పెట్టినా ఖచ్చితంగా 4-5 ఇందులో పెడుతున్నాను. మీరు గమనించారో లేదో. సో మీరు వచ్చినా రాకుండా నేనైతే మీకు కాల్ చేయిస్తాను, తప్పకుండా మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు ఎంకరేజ్ చేయాలని. రెండో అతి ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను, మీ కెరియర్ పరంగా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. కవిత్వం యొక్క సీరియస్నెస్, మీ జీవితానికి సంబంధించిన సీరియస్నెస్ అవన్నీ కూడా మీరు కెరియర్లో కూడా తొందరగా సెటిల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక ఏజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేటువంటి సమాజం ఒక రకంగా ఉంటుంది, నేను ఒక 50 సంవత్సరాలు నన్ను చూడేది ఒక రకంగా ఉంటుంది, 30 వాళ్ళు చూసేది, 40 వాళ్ళు చూసేది ఒక రకంగా ఉంటుంది. సపోజ్ నేను కూడా మధ్య ఒక కవిత రాసి ఉంటే ఏంటంటే ఒక అమ్మాయి తను ఒక అబ్బాయిని ప్రేమించి తర్వాత ఆ పెళ్ళిని ఒప్పుకోనందుకు కులమో లేకపోతే వేరే కారణాల వల్ల తల్లిదండ్రులు ఇద్దరిని విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది. వినలేదు అప్పుడు? వికారాబాద్ అనుకుంటా కదా, వికారాబాద్. ఇద్దరిని తల్లిదండ్రులని అంటే ఆవేశంగా ఎవడో వచ్చి కొట్టి తలమికలు కొట్టో నరికి చంపడం ఎమోషనల్గా చేయడం వేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి ఆ ఇంజక్షన్ మీకు పనిచేస్తుందని చెప్పి, అంటే షీఈ్ ఎ నర్స్, ఒక హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది, ఆ ఇంజక్షన్ ఇచ్చి ఇద్దరిని చంపేసిందండి. అది అటువంటి వాటికి నేను ఫీల్ అవుతాను. మీరు ప్రేమ పేరుతోటి తల్లిదండ్రులు లేకపోతే ఇంకెవరో హత్య చేయడం అన్నది మీరు ఫీల్ అవ్వచ్చు. అంటే దాని యొక్క వయసు పరంగా కూడా కొంత ఉంటుంది. నువ్వు ఈ అమ్మాయి చేసింది నాకు చాలా చాలా తప్పు అనిపించింది. ఇంతవరకు నేను ఎప్పుడు అంత విద్వేషపూర్వకంగా తల్లిదండ్రులనే కన్నింగ్గా, తల్లింగ్ అంటే కొట్టుకుంటారు, గుద్దుతారు, చచ్చిపోతారు, అప్పటికప్పుడు ఎమోషన్లు జరిగేటువంటి హత్యలు వేరు, హింస వేరు. కానీ ఇది చాలా ప్లాన్డ్గా వాళ్ళని నొప్పించి ఇద్దరికి ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది. సో కాబట్టి వస్తువు అన్నది చాలా రకాలుగా వస్తుంది, మనం ఒకవైపే ఉండడం కూడా తప్పు కాదు. సో కాబట్టి దేన్నైనా చెడును ఏదైనా ఖండించే విధంగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు, మతం పరంగా కావచ్చు, కులం పరంగా కావచ్చు. ముందు మనం మనుషులం అనేటువంటిది గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా కాలాతీతం కూడా అయింది. చాలా అద్భుతమైన కవిత్వాన్ని మీరు వినిపించారు. మీరు వీలైతే కొన్ని కవితలు మాకు పంపించండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి పునాస కూడా అందులో కూడా మనం వేసేటువంటి అవకాశం ఉంటుంది.